हाय फ्रेंड्स वेलकम टू वीडियो मन वीडियो వచ్చేసి टोयोटा अर्बन क्रूजर టైసర్ అన్నమాట ఫ్రంట్ లో కెమెరా ఇచ్చారు టొయోటా లోగో క్రోమ్ లైన్ కింద హై బీమ్ లో బీమ్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు ఫాగ్ లైట్ ప్లేస్ లో ఎల్ఈడి డిఆర్ఎల్ విత్ టర్నింగ్ ఇండికేటర్ అయితే అందులో ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అయితే మేష్ ఎయిర్ ఇంటేక్ కోసం సేమ్ ఇట్ సైడ్ కూడా ఇలాగే టైర్ ప్రొఫైల్ చూసుకుంటే గనక 16 ఇంచ్ అలై వీల్స్ విత్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు సైడ్ ఓఆర్వీఎం లో కెమెరా అయితే ఇచ్చారు ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారు బోత్ డ్రైవర్ సైడ్ అండ్ पैसेंजर सैड क्रोम लाइन कंटिन्यू అవుతుంది बैक साइड बॉडी कलर डोर हैंडल्स बैक साइड सेम 16 इंच अलॉय व्हील्स बट विथ ड्रम ब्रेक అయితే ఇచ్చారు ఇంకా కనెక్టెడ్ టెయిల్ లైట్ ఎల్ఈడి అయితే ఇచ్చారు ఇదైతే మంచి ఉంది లుక్ అయితే డిఫాగర్ విత్ రియర్ వైపర్ టైసర్ అర్బన్ క్రూజర్ బ్యాడ్జింగ్ వి బ్యాడ్జింగ్ నియో డ్రైవ్ బ్యాడ్జింగ్ కింద 4 రియర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కింద స్కిడ్ ప్లేట్ అయితే సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేశారు బ్లాక్ అండ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఒకసారి అయితే కీ అయితే ఇలా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేద్దాం రిక్వెస్ట్ సెన్సార్తోని చూసుకోవచ్చు ఇలా ఓపెన్ అయిందన్నమాట కార్ మొత్తం బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్తో చాలా ప్రీమియంగా ఉంది ఇక్కడైతే సాఫ్ట్ అయితే ఇచ్చారు పియానో బ్లాక్ ఫినిష్ డ్రైవర్ సైడ్ అప్ వన్ టచ్ అప్ అండ్ డౌన్ అన్నీ నార్మల్ ఇది క్రోమ్ హ్యాండిల్ అన్నమాట చాలా ప్రీమియంగా ఉంది చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం చూసుకోవచ్చు కార్ స్టార్ట్ చేయగానే పైన హెడ్స్ అప్ డిస్ప్లే అయితే ఆన్ అవుతుందన్నమాట కీ అయితే అక్కడ పెట్టేద్దాం చూడండి ఇలా ఉంటుంది 360 డిగ్రీ కెమెరా కార్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇది క్వాలిటీ వైజ్ అయితే గుడ్ చూసుకోవచ్చు ఇక మనం ఇక్కడ బ్యాక్ వ్యూ ఇట్లా వ్యూ అయితే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇందులో బ్రైట్నెస్ పెంచుకోవచ్చు కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు సాచురేషన్ టింట్ చేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు ఇక్కడైతే దీని బటన్ అయితే ఇక్కడ ఉంటుంది ట్రాక్షన్ ఆన్ ఆఫ్ బటన్ అన్నీ ఉంటాయి ఇందులో ఇది ఒకటి యాడ్ చేస్తాను ట్రాక్షన్ ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు స్టీరింగ్ వీల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట చూసుకోవచ్చు స్టీరింగ్ వీల్ విత్ లెదర్ ర్యాప్డ్ విత్ పెడల్ షిఫ్టర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ కార్లో ఇదైతే బెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి చూసుకోవచ్చు ఆటో హెడ్ ల్యాంప్స్ ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉన్నాయి కార్లో స్టీరింగ్ లైట్ వెయిట్ ఉందన్నమాట ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు ఇదైతే హారన్ లైట్ వెయిట్ స్టీరింగ్ అయితే ఉంది ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం కూడా ఉంది ఇందులో దట్స్ ది బెస్ట్ థింగ్ ఇన్ దిస్ కార్ ఆటోమేటిక్ 7 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారు ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ ఇచ్చారు ఇదైతే టెంపర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇటు సైడ్ అయితే ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు టచ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది చూసుకోవచ్చు ఇందులో అయితే ఫీచర్స్ అయితే ఉన్నాయి డిస్ప్లే కంట్రోల్స్ అన్ని డేట్ అండ్ టైం చూసుకోవచ్చు కార్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది వాయిస్ కమాండింగ్ కూడా ఉంది ఇందులో చూసుకోవచ్చు వాయిస్ కమాండింగ్ మనం స్టీరింగ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిజికల్గా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు చూడండి ఫిజికల్ బటన్స్ అయితే ఏమి ఉండవు కార్లో వాల్యూమ్ కోసం అయితే మొత్తం డిస్ప్లే గురించి ఉంటుంది ఇటు సైడ్ వ్యాంటీ మిర్రర్ విత్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు గ్రాబ్ హ్యాండిల్ లేదు డ్రైవర్ సైడ్ ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు మొత్తం ప్యాసింజర్ సైడ్ కూడా ఒక వ్యాంటీ మిర్రర్ విత్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు ఇక్కడైతే 2 హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు ఇందులో ఎల్ఈడి ఇస్తే బాగుండు హెడ్స్ అప్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు నైట్ విజన్ చాలా బాగా అనిపిస్తుంది అయితే ఇక్కడ పెట్టిద్దాం ఇక్కడ అన్ని మ్యూజిక్ మ్యూట్ చేసుకోవచ్చు అన్మ్యూట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసి పెట్టుకోవచ్చు స్టీరింగ్ లైట్ వెయిట్గా ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ హెడ్సెప్ డిస్ప్లే అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్ అయితే కనిపించదు నైట్లో కనిపిస్తుంది కొంచెం ఇప్పుడైతే కనిపిస్తుంది చూసుకోవచ్చు ఆటోమేటిక్ 7 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది ఇంకా బటన్ ప్రెస్ చేయొచ్చు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ కీ చూసుకోవచ్చు మనమైతే ఒకసారి ప్యాసింజర్ సైడ్ వెళ్దాం ప్యాసింజర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్తో అయితే ఆపరేట్ చేయొచ్చు చూసుకోవచ్చు రిక్వెస్ట్ సెన్సార్తో అయితే ఓపెన్ చేసాం చూసుకోవచ్చు ఇది ఓపెన్ కావట్లేదు ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే ఓపెన్ అయిందన్నమాట ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే బ్రౌన్ అండ్ సిల్వర్ ఫినిష్తో ఇచ్చారు చూసుకోవచ్చు ఇక్కడ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు ఒకటి లాకర్ గ్లో బాక్స్ అయితే కాదు నార్మల్ గ్లో బాక్స్ డోర్ వేసేద్దాం ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు క్రోమ్ డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంటుంది డ్రైవర్ సైడ్ ప్యాసింజర్ సైడ్ వ్యాంటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఇచ్చారు గ్లో బాక్స్ అయితే కూల్డ్ కాదు నార్మల్ గ్లో బాక్సే ఇందులో మెడికి అన్ని ప్రొవైడ్ చేస్తారు ఇది స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి ఇటు సైడ్ నుంచి
చూసుకోవచ్చు. ఇక్కడ ఒక కప్ హోల్డర్ అయితే ఇచ్చారు, ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అన్ని ఇట్లా. స్టోరేజ్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు డీప్ ఇన్సైడ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ ఒకసారి వెళ్ళి చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా ఇదైతే చాలా బాగుంది అనమాట, స్పేషియస్గా ఉంది. నీ రూమ్ కూడా ఓకే, అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. హెడ్ రూమ్ కొంచెం 6 feet ఉన్న వాళ్ళకైతే తగులుద్ది. చూసుకోవచ్చు ఇక్కడ రియర్ ఏసీ విన్స్ ఇచ్చారు విత్ ఫ్యాన్ అడ్జస్టబుల్. 2 Type A Type C పోర్ట్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఒకసారి రియర్ అయితే బూట్ స్పేస్ అయితే ఇద్దాం. ఇది అయితే కింద ఉంటుంది, రిక్వెస్ట్ అని సరితనతో ఓపెన్ చేయాలి దీన్ని కూడా. చూసుకోవచ్చు బూట్ స్పేస్ అయితే చాలా బాగుంది. ఇవైతే ఫోల్డ్ చేసుకోవచ్చు సీట్స్ కూడా. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉందన్నమాట, ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు. స్పేర్ వీల్ కూడా కింద ఇచ్చారు. 15 inch స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఒక పంచర్ కిట్ అయితే ఇందులో లేదు. ఒక హాలోజన్ బల్బ్ అయితే కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్